మనమైతే ఇప్పుడు నిజాంపేట నుంచి బాచుపల్లి పోయే రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూశారు కదా, పెద్ద గుంత అయితే ఉంది. కార్లకు కూడా కింద తగిలే పరిస్థితి అయితే వచ్చింది. కార్లన్నీ కూడా సైడ్ నుంచి వెళ్తున్నాయి అన్నమాట. అయితే చాలా ఘోరంగా ఉంది రోడ్డు. అట్లీస్ట్ ఒక టైర్ మొత్తం మునిగిపోయేంత గుంతలు అయితే పడుతున్నాయి. ఒక ఆటో డ్రైవర్ బాబాయ్ వచ్చేసి ఇక్కడ మనకి పరుపు తీసుకొచ్చి పనికిరాంది అట్లీస్ట్ దీని మీద కప్పు అది కవర్ చేద్దామని గుంత ప్రయత్నిస్తున్నాడు అనమాట. చూశారుగా మీరే ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో. ఈ గుంతలు చాలా 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 పెద్దగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే వర్షాల కారణం వల్ల ఇదనేది తెలుసుకోవాలి. అట్లీస్ట్ దానిపైన కంకర వేస్తే మనకి కొద్దిగా ఆగుతుంది అన్నమాట. చూశారుగా మీరు ఎంత గుంతలు పడ్డాయో. అయితే ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ఆటో డ్రైవర్ బాబాయ్ వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి పరుపులు తీసుకొచ్చేసి ఇక్కడ మనకి అయితే దీని కింద పరిచేసాడనమాట గుంత కవర్ కావడానికి. మీరు కారు టైర్ చూస్తే సగం లోతుకి అయితే దిగిపోతుంది. చూడండి, సగం లోతుకి మీరే దిగిపోతుంది. కింద చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాగే ఆటో వాళ్ళకి కానీ బైక్ వాళ్ళకి కానీ ఇబ్బంది అయితే ఉంది. చూడండి, ఒక్కసారి చూసినట్టయితే మీరు గుంత చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అట్లీస్ట్ కంకర తోలితే కంకర చిప్స్ మనకి ఆ గుంత అనేది కవర్ అయిపోద్ది. సో చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానిక ప్రజలు, అలాగే రోజు తిరిగే వాళ్ళు ఆటో డ్రైవర్లు కానీ. దీనివల్ల చాలా విపరీతంగా ట్రాఫిక్ మీరు చూసినట్లయితే మనకి దాదాపు నిజాంపేట కమాన్ వరకు అయితే విస్తరించి ఉంది ట్రాఫిక్ అనమాట.